ఇప్పుడు ఆర్పీ ది 50 years skit, రాకేష్ ది 100 skit వీల్ కాంబినేషన్ లో వచ్చే ఈ స్పెషల్ స్కిట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీ. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత. ఈ రోజు నాది 50వ స్కిట్. చాలా బాధగా ఉంది, ధనరాజన్ లేడు. అయినా కూడా లెఫ్ట్ తిరగాలి. చాలా బాధగా ఉంది, సంతోషంగా ఉంది, ధనరాజన్ లేడు. నిజంగా వెరీ హ్యాపీ. అందరికి నమస్కారం. నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నుంచోబెట్టిన పెద్దలకి, అమ్మకి, రోలింగ్ రఘుకి, అన్నయ్యకి. అసలైన అన్నయ్య లేడు ఇక్కడ. అన్నయ్య ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, నేను నీకు తమ్ముడి, నువ్వు నాకు అన్నవి, ఇద్దరం కలిస్తే దండాలు ఏదో అంటూ ఉండేవాడు. ఏవో మాటలు పక్కన పెట్టేస్తే ఈ రోజు నాది 100వ స్కిట్. ఎవరా? నేను కాదు, ఇక్కడ ఫంక్షన్ పెట్టుకుందాం వచ్చాను. 50వ స్కిట్ సెలబ్రేషన్ ఇక్కడ. నీది కేవలం 50 స్కిట్ రా, నాది ఇక్కడ 100వ స్కిట్. బోడి నీది 50వ స్కిట్టేరా. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, టీమ్ లీడర్ అయ్యామా లేదా అన్నది ముఖ్యం. ముందు నువ్వు నోరు మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడరా. బయట జనాలకి నువ్వు మాట్లాడే భాష ఏంటో తెలియక షాకులకు గురవుతున్నారు. ట్రెండ్ సెట్ రాదే. ట్రెండ్ సెట్ కాదురా, నీ తొక్కలో మైండ్ సెట్. బయట జనాలు మన స్కిట్ చూసి అప్సెట్. అమ్మో నీలగుతున్నావు కదా నువ్వు. నా వెనక ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? మహాతల్లి రష్మి గారు ఉన్నారు. నా వెనక ఎవరున్నారు తెలుసా? ఎవరు వాళ్ళు వెనక? ఎవరు? నా అభిమానులు. అభిమానులు లేరు. అడవిలో ఎండాకులు ఉంటాయి చూడు, ఆ ఏరుకొని అగ్గిపులతో తగలబెట్టి వచ్చిన బూడిదని కోటిలో అమ్ముకునే నా కొడుకుల్లో ఉండరు వాళ్ళు. ఇంతకాలం ఎవర్రా? ఫ్యాన్స్. వాళ్ళు ఫ్యాన్స్ లా లేరురా, నిన్ను నిలువులో ముంచే మ్యాన్ హోల్స్ లా ఉన్నారా. నువ్వే చెప్పాలి రే. నేను ఇప్పుడు చెప్తున్నా నీకు, టీమ్ లీడర్ అంటే నేను రా. నీ పేరు ఏంటంటే రాకింగ్ రాకేష్ కాదు, ర్యాకింగ్ రాకేష్. నువ్వు నువ్వు కిరాకే ఆర్పి కాదురా, క్రాక్ ఆర్పి. మీరు వాళ్ళలాగా మనం నీచంగా చొక్కాలు పట్టుకుని తిట్టుకోకూడదురా. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడే రా విడగొట్టి ఒక లక్ష జబర్దస్త్ లో ఒకళ్ళు జబర్దస్త్ లేసారు, మనం మాత్రం విడిపోకూడదురా. కండిషన్లు లేరు, కండిషన్స్ అప్లై. ఇప్పుడు నీదన్న స్కిట్, 50వ స్కిట్, నాదన్న స్కిట్, 100వ స్కిట్, రెండు కలిపితే 150 కదా. చిరంజీవి గారి 150 సినిమా కోత అఖిలాంత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్టు మన 150 స్కిట్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నువ్వు నీ స్లాంగ్ సూపర్ రా, నీ టైమింగ్ మాత్రం అదిరిపోతుంది రా స్వామి. బెలూన్స్ బాగా కట్టించావురా. అందరూ బాగున్నారా? ఆ స్కిట్ లో నేను మందు తాగుతుంటే ఆపాను కదా అని చెప్పి ఇప్పుడు నేను కత్తిరిస్తుంటే ఆపావు అనుకో, కత్తి తీసుకొని పొడుస్తానేమనుకుంటున్నావు. వీడు కత్తి గురించి పదే పదే చెప్తున్నాడు. అసలు కత్తి స్కిట్ చూసిన దండా ఆ స్కిట్ కు డైలాగులు రాసింది నేను రా, నిలబెట్టింది నేను రా, స్కిట్ పోటీ ఇచ్చింది నేను రా, దాన్ని గొప్పగా యాక్ట్ చేసింది నేను రా. చెప్పినావు బో స్వామి. నేను పడుకోమంటే చౌకాడి 4 డైలాగులు చెప్తే స్కిట్ కొట్లా. నేను సైలెంట్ గా అరికాల కాడ చేయడం వల్ల స్కిట్ కొట్టావు. విషయం తెలుసా? ఆ రోజు నాగబాబు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ధనరాజ్, నీకు మంచి కంటెస్టెంట్ దొరికాడు రా. మంచి కంటెస్టెంట్ కాదురా పిచ్చోడా, నిన్ను ముంచే కంటెస్టెంట్ వచ్చారని ఆయన క్లూ ఇచ్చాడు రా. ఆల్రెడీ నువ్వు దాన్ని ప్రూవ్ చేసావు. దండాసన నేను ఇప్పుడు అంతే. నేను కారణమా? మనం వాళ్ళ కొట్టుకొని రెండుగా విడిపోయి 2 టీములు పెట్టుకొని అలా చేయొద్దురా. కంటెస్టెంట్స్ లేరు, కండిషన్స్ అప్లై. ధనరాజ్ అన్న మనకి దేవుడు రా. ఆయనకి లేడురా. అవునా? అయితే అందుకే డైలాగ్ వేసా. క్లాప్స్ కొట్టండి. అంతే, కట్టండి కట్టండి. కొట్టు, కట్ చేయి, ఏడ కట్ చేయి. ఒకసారి నేను అరవండ్రా. అదిరా నా పవరా. 50కే కొట్టేసా. ఇంకొకసారి ఎక్కువ మాట్లాడితే ఊరి తీస్తానే అనుకున్నావు. నాకు ఉరి ఉరి అంటే ఉరిస్కిట్ గుర్తుకొస్తుంది. ఉరిస్కిట్ ఆ డైలాగ్ చెప్పింది నేనే కదా, దానికి డైలాగులు రాసి ప్రాణం పోచా. దానికన్నా గొప్పగా
నేను యాక్ట్ చేశా. ఆ దరిద్రాన్ని కళ్ళారా చూసా. ఏమండి మూడో స్కిట్ కే దండజన తీసేస్తాడంటే టీలు కాఫీ అందించడానికి మనకు ఒకటి ఉండాలన్నాయా అని చెప్పి వీళ్ళు పెట్టాను సార్. నేను పెడితే ఏం చేశారు తెలుసా సార్? ఏకు మేకయ్యాడు. ఏకు మేకే కూర్చున్నారు. మంచి డైలాగ్ అందించారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంటినెన్స్ అంటే నాదిరా. స్టేజ్ ఎక్కే ముందు అన్నయ్య డైలాగులు మర్చిపోయి లాస్ట్ క్లైమాక్స్ ఏం చేద్దామంటే ఊర్లో తలకాయ పెట్టి హ్యాంగింగ్ అయిపోయి ఊరేసుకున్నాను రా. అది సరిపోయింది పో, అది స్పాంటినిటీ అంట. ఏంద్ర ఓవర్ యాక్షన్ పోయి ఊర్లో గించుకుంటున్నాడని చెప్పి నేను వెనకెళ్ళి బెల్ట్ పెట్టుకుని లేపిన, లేకపోతే నా ఊరు చచ్చుండేవాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏమరా నువ్వు చేసేదా? ఏంట్రా ఆర్పే ఎవరా? నీకు డైలాగ్ చెప్పడం వచ్చు కానీ మైక్ దగ్గర పెట్టుకోవడం ఇప్పటికీ చేత అవ్వదు. మైండ్ దగ్గర పెట్టుకుని నీకు చేత కాదు. మనం మాత్రం అలా చేయకూడదు. నోటి బిస్కెట్ ఎదర కొట్టారా మనం? Thank you very much. ఇంకా ఏం చేసేలా? దండసన్నా. మనకి దేవుడు. ఆయనకి లేడురా. ఒక్కసారి తాగేటప్పుడు ఆపారని చెప్పి నువ్వు జరగరా. కేక్ అతిరించుకున్నారా? ఏమైనా ఎంత కొట్టుకున్నా మనం మనం ఒకటి. అవునులే. సుధీర్ సీన్ వాళ్ళు అనుకున్నారు చీప్ గా వాళ్ళలాగా స్కిట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే స్కిట్ లో తొంగి చూసి అలవాటు మనకు లేదుగా. తొంగి మనం ఎప్పుడు చూసినావా? మనకి ఇచ్చిన రూమ్ లో చావడమే సరిపోయినా. వచ్చారు మన సెలబ్రేషన్ కి వచ్చారు. అన్నయ్య అన్నయ్య 50 బిస్కెట్ అన్నయ్య. 100 స్కిట్ అన్నయ్య. అన్నయ్య 50 బిస్కెట్ అన్నయ్య నాది 100 స్కిట్ అన్నయ్య. ఏమనుకుంటున్నాం మనం? ప్రేమలు ఆత్మీయతలు అంటే వీళ్ళవి, కోఆర్డినేషన్ ఏముంటుంది? ఆ స్నేహం అంటే వీళ్ళవి. చూపించండి. ఏం చేస్తారా? సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా టీం పేరు ఏంట్రా? టీం పేరా? రాకింగ్ రాకేష్. రాకేష్ కిరాకార్పే. ఒక జనాలు ఏమనుకున్నా చెప్పను నేను. అమ్మ దొరకటి రామ్మా. మేము టీం, మేము 150 బిస్కెట్ రా. రే మేము 100 స్కిట్ రా. ఈ టీం పేరేంటి? రాకేష్ టీం. అది ఈ టీం పేరేంటి? వాడికి గౌరవం ఎక్కువ చెప్పడం. ఆర్బీ టీం. ఆరిపోయిన టీమా? ఆరిపోయింది అన్నాడు రా. మీరేంటి ఇలా కొడతారేంటి? ఓకేరా మీకు? ఓకేరా? అరే ఈ 50 నువ్వు 100. ఏయ్! ఆ! ఆగండి, ఆగండి. అన్నా అన్నా, అరే ఆ కర్ర తీసుకోరా. కాళ్ళు పట్టేసుకోండి. దేనికి రా? మీకు దేనికి అరే రా? అటెల్లిరా, నువ్వు అటెల్లి చెప్తా. నువ్వు అటెల్లి రే. అటెల్లిరా. ఆశీర్వదించండి నాకు బాబు సార్. దేనికి? మేము టీం లీడర్లు అయినాం. మీరు కొట్టుకుంటారు ఎట్రా? మాకు పేర్లు వచ్చినాయి. ఆ. రారా చూడు ఒకసారి ఇట్టాను. ఏయ్. అరే రే మీలో మీరు ఎప్పుడు మనం ఏంటి చండాలంగా నీచంగా ఏం కొట్టుకోలేదు కదా. ఏం కొట్టుకునేవా? ఆ. కేక్ కొట్టుకుని. బాబు సార్ ఓకే సెన్సిబుల్ గా చేశారు, కాకపోతే భవిష్యత్తు కూడా మాకు చూపించారు. సార్. బాగా చేశారు. ఎంటర్టైనింగ్. నైస్ నైస్. రోజా గారు రాకింగ్ రాకేష్ అండ్ సో క్రాకర్ అయితే నిజంగానే క్రాక్. ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తాడో తెలియక రాకేష్ చచ్చిపోతున్నాడు. నువ్వు ఎప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తావు, ఏం డైలాగ్ చెప్తావు? ఎలా ఢీ కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. ప్రత్యర్థులు వేరే టీమ్ లో ఉంటారు, నాకు ఇక్కడే ఉన్నాడు నా టీం. అనుకూల శత్రు. అండ్ హైలైట్ ఏంటంటే సుధీర్ సీను వాళ్ళు దొల్లుకుంటూ రావటం, కొట్టుకుంటూ రావటం అండ్ ఫైనల్ గా వచ్చి మిమ్మల్ని కొడితే మీరు రివర్స్ లో ఆయన కొట్టడం అనేది ఫుల్ త్రూ అవుట్ ఫనీగా ఉంది.